ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హలో ఆల్, దేవరా మూవీ కోసం ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు దేవరా మూవీ ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు రేఖా నిరోష ఒక్కరే మనతో పాటు ఉన్నారు. దేవరా మూవీ విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ జాన్వీ కపూర్తో వర్క్ చేశారు, ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు, సైఫ్ గారితో వర్క్ చేశారు, శ్రీకాంత్ గారితో వర్క్ చేశారు. వర్క్ ఎలా ఉంది, అసలు వాళ్ళతో తనకున్న బాండింగ్ ఏంటి, మూవీకి సంబంధించి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. హలో రేఖా నిరోష గారు, వెల్కమ్ టు 10 TV స్టూడియోస్. థ్యాంక్ యూ. రేఖా నిరోష 2 నేమ్స్ ఉన్నాయి. సో బేసిక్గా స్టార్టింగ్లో నాది రేఖ, అండ్ దెన్ ఆఫ్టర్ ఇండస్ట్రీ రేఖా నిరోషగా చేంజ్ చేసుకున్నాను. ఓకే, దేవరా మూవీ రిలీజ్ కాబోతోంది. ఫ్యాన్స్ అయితే చాలా 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 ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎట్లుంది? సో నేను దీంట్లో జాన్వీ గారికి త్రూఅవుట్ ఫ్రెండ్గా చేశానండి. నేను, హిమజ గారు, హరితేజ గారు అండ్ బిందు అనొక అమ్మాయి. సో మేము త్రూఅవుట్గా సినిమా జాన్వీ గారితోనే ఉన్నాం. ఎట్లా జాన్వీ గారికి తెలుగు వచ్చా? తెలుగు మాట్లాడతారా సెట్లో? సో తనకి తెలుగు అయితే రాదు, బట్ డైలాగ్ వెర్షన్ మాత్రం తను ఓన్ చేసుకుని డైలాగ్ మాత్రం తెలుగులోనే చెప్పారు. సో తెలుగు అయితే రాదు, కొంచెం కొంచెం అర్థమవుతుంది తనకి. యా. ఓకే, ఎట్లా ఉండేది మీకు సెట్లో? అంటే ఎన్ని డేస్ మీరు జాన్వీ గారితో మీకు షూట్ పడింది? 10 to 12 days అండి. 10 to 12 days. యా. ఓకే, అంటే మీ క్యారెక్టర్ నేమ్ ఏమైనా చెప్తారా? అసలు మీ క్యారెక్టర్ ఏంటో మాకు తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది మా ప్రేక్షకులకు కూడా. మీరు ట్రైలర్లో చూసారు కదా? ఎస్, ట్రైలర్లో మీరు 3 to 4 times కనిపించారు. సో ఫుల్ లెంత్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ వచ్చింది అని నేను అనుకున్నాను. ఏం చెప్తారు మీరు? అవునండి. సో త్రూఅవుట్ ఆల్మోస్ట్ జాన్వీ గారు ఎన్ని సీన్లోనూ ఆల్మోస్ట్ నేను కూడా ఉంటాను దాంట్లో. సో నాకు క్యారెక్టర్ నేమ్ అనేది లేదు. సో మీ అంతా ఒక గ్యాంగ్ అంతే, ఒక చాపల గ్యాంగ్. లైక్ చాసీ బ్యాక్డ్రాప్ కాబట్టి మొత్తం మా గెటప్స్ కూడా అలానే ఉంటాయి. మీరు చూసారు కదా ఆల్రెడీ లుక్ మావి. యా అండి. రేఖా నిరోష అచ్చ తెలుగు ఆంధ్ర అమ్మాయి. అసలు ఎట్లా ఇండస్ట్రీకి వచ్చింది రేఖా నిరోష? సో నేను వచ్చి 4.5 years 5 years అయిపోతుంది. అండ్ దానిలో 2 years లాక్డౌన్లోనే వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి ఇండస్ట్రీకి స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ ఒక చిన్న డెమో నుంచి స్టార్ట్ చేసి లైక్ వెబ్ సిరీస్ చేస్తూ అలా మూవీస్కి వచ్చానండి. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా సినిమాలో చెయ్యాలి, నేను యాక్టింగ్ చేయాలి అని చెప్పి, లేదంటే మధ్యలో వచ్చిందా? సో బేసికలీ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. స్కూల్లో లైక్ ఫ్రెండ్స్ ముందు చిన్న చిన్న స్కిట్స్ నేనే క్రియేట్ చేసుకుని చేసేదాన్ని. అండ్ దెన్ ఎలా రావాలని తెలియలేదు. అండ్ మా మమ్మీకి తెలిసిన ఒక అంకుల్ త్రూ వచ్చాను ఇండస్ట్రీకి. అండ్ దెన్ అప్పటి నుంచి కంటిన్యూ చేశానండి. ఓకే, అండ్ మీరు ప్రీవియస్గా కూడా మూవీస్ చేశారు, క్యారెక్టర్స్ చేశారు, అండ్ ఇప్పుడు దేవరాలో చేస్తున్నారు. మీకు రెండింటికి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? సో ఇంతకు ముందు వరకు నేను చేసింది ఒకటి, దేవరాలో నేను ఒక క్యారెక్టర్ చేసింది ఒకటి అని అనుకుంటాను నేను. సో దీంట్లో నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అంటే ఎన్టీఆర్ గారే కదా. సో అందుకని. అంటే ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? అంటే మీ ఇద్దరికి ఏమైనా సీన్స్ ఉన్నాయా? యా అండి, ఉన్నాయి. యా, సార్ తోటి కూడా కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం నేను లొకేషన్లో కలవడం. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారిని మీరు సెట్లో? అంటే నార్మల్గా చూసుంటారు, మాట్లాడుంటారు, ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. లేదు, బేసికలీ ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఐ మీన్ చూడడం. అండ్ నేను ఫస్ట్ టైం లైవ్ లో చూడడం దేవరా లొకేషన్. సో ఇంకా ఫుల్ ఎక్సైటింగ్ అన్నమాట. ఫస్ట్ షాట్ లో ఓపెన్ చేయగానే అసలు మీకు మాటలు వచ్చాయా? ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం మేము గోవా స్కెడ్యూల్ చేసాము. సో ఫస్ట్ డే ఎన్టీఆర్ గారు వస్తున్నారు ఈ రోజు షాట్లో అన్నారు. ఫుల్ ఎక్సైట్ అయిపోయాను నేను. సో లైక్ సీలో జరుగుతుంది, అక్కడ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు అలా నడుచుకుంటూ బ్లాక్ డ్రెస్లో వస్తూ లైక్ బాడీ గార్డ్స్ అందరూ పక్కన ఉంటే ఫస్ట్ టైం అలా చూసి అలా షాక్ అయిపోయాను అనమాట. ఆయన వచ్చి ఆయన పలకరించారు, హలో హాయ్ అని చెప్పి మాట్లాడారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్నమాట. నిజంగా వావ్, జరిగిపోయింది, అనుకున్నది జరిగిపోయింది అనే ఫీలింగ్ వచ్చాను నేను అప్పుడు. అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయి? లైక్ కామెడీ ఉంటుందా, లేదంటే ఇంకా ఏంటి? అసలు ఇన్నోసెంట్ ఎన్టీఆర్ గారితో నాకు కాంబినేషన్ ఉందండి. క్యూట్గా ఆయన కాంబినేషన్లోనే ఉంది. సో మిగతా అంతా నేను సినిమా రిలీజ్ అయ్యాక చెప్తాను. ఇప్పుడేం సినిమా రిలీజ్ అయ్యాక. సో ఇప్పుడైతే తను ఏది చెప్పనని చెప్తున్నారు. అండ్ కొరటాల శివ గారి డైరెక్షన్లో చేశారు కదా, ఎట్లా ఉంది మీకు ఆ డైరెక్షన్లో వర్క్ చేయడం? సార్తో చేయడం చాలా నచ్చిందండి. ఎందుకంటే సార్ డైరెక్షన్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ, ఆయన ఇంతకుముందు అరవింద సమేత ఎన్టీఆర్ గారితో మంచి హిట్. అండ్ దెన్ మళ్ళీ ఇద్దరు కాంబినేషన్లో నేను చేశాను దేవరా. సో ఆబ్వియస్లీ ఇది కూడా హిట్టే. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ చేయాలని అనుకుంటున్నాను సార్తో అనేది ఆయన లొకేషన్లో. సార్ నాకు ఇంకా కొంచెం సీన్స్ పెంచండి సార్, నెక్స్ట్ సినిమా చేద్దామమ్మా, ఖచ్చితంగా చేద్దాం, ఈ సినిమాకి ఇంతే ఉంది అని అంత బాగా మాట్లాడతారు సార్ లొకేషన్లో కూడా. యా. అంటే అసలు మూవీ ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫర్ ఏంటి మీకు? సో అంటే నేను కావాలని అయితే ఎప్పుడు ఇండస్ట్రీకి రావాలని అలా ఏం రాలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను, ఇదే లైఫ్, ఇందులోనే ఉండిపోయాను ఇంకా. యా. సో ఒక డెమో నుంచి స్టార్ట్ చేశానండి నేను. ఓకే. యా.
అంటే ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? ఫస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా? గుర్తుంది అలా మర్చిపోతానండి. 1500 ఫస్ట్ 4 years బ్యాక్ లో 1500 ఫస్ట్ రెమ్యునరేషన్ అది. అంటే ఇలాంటి క్యారెక్టర్సే చేయాలి, ఈ క్యారెక్టరే చేయాలి అంటే ఒక్కో ఆర్టిస్ట్కి, ఒక్కో యాక్టర్స్కి, ఒక్కో హీరోయిన్కి ఒకటి ఉంటుంది, నేను ఈ వేలో వెళ్ళాలి, ఈ క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది, డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇలా ఉండాలి అని చెప్పి రకరకాలుగా అనుకుంటారు కదా. సో మీ డ్రీమ్స్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? సో నాకు విలేజ్ బ్యాక్డ్రాప్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చూడడానికి కొంచెం అందరూ చాలా మంది చెప్పింది ఏంటంటే పక్కింటి అమ్మాయిలా ఉంటాను, ట్రెడిషనల్గా ఫేస్ లా ఉంటుంది కాబట్టి. సో నాకు లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్, లైక్ దేవరా లుక్, ఇలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. సో అంటే మోడర్న్గా కూడా అంటే చేస్తాను, బట్ ఎందుకు నాకు దీంట్లోనే బాగుంటానేమో అనే చిన్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఇలాంటి రోల్స్ అంటే లైక్ డీ గ్లామర్ రోల్స్, తమిళ్ కైండ్ ఆఫ్ బ్యాక్డ్రాప్ ఉండి డస్కీ స్కిన్ టోన్, ఇలాంటివి చాలా ఇష్టం నాకు. సో మేబీ అలాంటిది ఫుల్ లెంత్ రోల్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ చేశాను ఇంతకుముందు ప్రీవియస్గా కూడా. సో మళ్ళీ ఇంకా అలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం నాకు బాగా. అంటే ఒకవైపు మీరు హీరోయిన్గా చేస్తున్నారు అండ్ దేవరాలో ఒక క్యారెక్టర్గా మీకు ఆఫర్ వచ్చినప్పుడు అంటే హీరోయిన్గా చేస్తున్నాను కదా మళ్ళీ క్యారెక్టర్స్ చెయ్యాలా వద్దా ఈ కన్ఫ్యూజన్ ఉండేనా? సో ఫస్ట్ అనిపించింది ఐ మీన్ ఏంటి ఫ్రెండ్ క్యారెక్టర్స్ అని అనుకున్నాను. బట్ ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఆబ్వియస్లీ ఇంకేం ఆలోచించలేదు నేను. సార్ నేను చేసేస్తాను. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యాను. గణపతి గారని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. సో ఆయన అడిగాను అనమాట, సార్ ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది మీరంటే. నేను చేస్తాను సార్, నాకు వేరే ఏం వద్దు, నాకు ఇంకా డైరెక్ట్ శివ గారి డైరెక్షన్ అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ అంటే డెఫినెట్గా చేస్తానని ఒప్పేసుకున్నాను సినిమా. దెన్ నిజంగా చేసినందుకు కూడా చాలా సాటిస్ఫై ఫీల్ అవుతున్నాను నేను. వావ్ పర్లేదు. ఓకే, తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉన్నారు అండ్ మీలాంటి తెలుగు అమ్మాయిలు రావడం కూడా చాలా మంచిది ఇండస్ట్రీకి. అండ్ మన తెలుగు ఫ్యామిలీస్ విషయానికి వస్తే ఇండస్ట్రీకి వస్తున్నారంటే రకరకాల కండిషన్స్ ఉంటాయి. అండ్ మీ ఫ్యామిలీలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండేవి? మీరు ఇష్టపూర్వకంగా వచ్చారా, వాళ్ళు మిమ్మల్ని పంపించారా, ఏంటి ఏం చెప్తారు మీ ఫ్యామిలీ గురించి? బేసిక్గా మా మమ్మీకే అండి. మా మమ్మీకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. సో మా మమ్మీ వల్ల నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో ఇప్పటికీ మా మమ్మీ ఏంటంటే డైలీ నేను స్క్రీన్లో కనిపించాలంటే సీరియల్కి వెళ్ళిపోవాలి నేను. అలా చేస్తారు మమ్మీ నన్ను. సో నువ్వు డైలీ వెళ్ళిపోమ్మా, నువ్వు డైలీ సీరియల్లో కనిపిస్తావు, నేను డైలీ చూసుకుంటాను నేను అంటారు. సో మా మమ్మీకి అంత డైలీ నేను టీవీలో చూడాలి అని. సో మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అండ్ మై సిస్టర్, మా అక్కకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇది. సో ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ నాకు. ఫస్ట్ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్న మూవీ ఏంటి, ఆ టైంలో మీ ఫీలింగ్ ఎట్లుండే? సో ఫస్ట్ నేను లైక్ 4 years బ్యాక్లో నేను ఎంత మంచి వాడేవా ఐడియా ఉందా మీకు? మన కళ్యాణ్ గారిది. సో ఆయన సినిమాలో నేను మెహరీన్కి ఫ్రెండ్గా చేశాను. ఫస్ట్ అది ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం. సో అది నేను ఫస్ట్ టైం 70mm స్క్రీన్లో చూసుకున్నాను. ఆ రోజు మా ఫ్యామిలీ అంతా చూసి బాగా అనిపించింది. సో అప్పటి నుంచి ఫిక్స్ అయ్యాను అనమాట, ఓకే ఇండస్ట్రీయే నాకు లైఫ్, ఇంక వేరే ఏం లేదు. సో ఎంటర్టైన్ చేయడమే నాకు, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడం ఒకటే తెలుసు, ఇంకేం తెలీదు. ఇంకా ఆ రోజు మూవీకి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ అందరం వెళ్ళాము. ఆ రోజు నుంచే ఫిక్స్ అయ్యామన్నమాట అందరం, ఫుల్ టైమ్ ఇంక ఇండస్ట్రీ, ఇంక వేరే ఏమొద్దని ఇంకా అప్పటి నుంచి వర్క్ చేస్తుండేదాన్ని. అది కూడా స్టాప్ చేసి ఇంక ఫుల్ టైమ్ ఇండస్ట్రీ. అండ్ మీరు మూవీస్ చేస్తున్నారు, మీరు బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. మీకంటూ ఒక క్రిటిక్, ఒక్కొక్కరు లైఫ్లో ఒక్కొక్క క్రిటిక్ ఉంటారు. నువ్వు ఇలా చేసావు, ఇక్కడ చాలా బాగా చేసావు, ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. మిమ్మల్ని ఎవరు, మీ క్రిటిక్ ఎవరు అసలు? అక్క చెప్తూ ఉంటారు నాకు. సో ఇది ఇలా చేసావు, ఐ మీన్ అక్క ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు అక్కతో పాటు వెళ్తూ ఉంటాను. సో ఇది ఇలా చేసావు, ఇది కొంచెం చేస్తుంటే బాగుండేది. అక్క నాకు కంప్లీట్ చెప్పరు, 100% ఏది చెప్పరు, ఎందుకంటే నేను అక్కడ తాపేస్తానేమో అని చెప్పరు. సో ఇది కొంచెం 75 చేసావు, ఇంకా చేయాలి దీన్ని ఇంకా అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో అండ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ రావడం చాలా కష్టం అని ఒక టాక్ ఉంది కదా. సో మీరు ఎట్లా సస్టైన్ అవుతున్నారు ఆఫర్స్ వస్తుంటే? అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఎట్లా ఉంటుంది అసలు ఇండస్ట్రీలో? సో మీరన్నట్టు నిజమే, తెలుగు అమ్మాయిలు ఇంతకు ముందు వరకు మాత్రం ఎవరు చాలా డౌట్గా అందరు వచ్చేవారు. సో ఏమి సెలెక్ట్ అవ్వమేమో అన్న ఫీలింగ్లో ఉండేవారు. బట్ మీరు చూస్తున్నారు కదా, బేబీ సినిమా నుంచి లైక్ వైష్ణవి స్టార్ట్ చేసిన తెలుగు అమ్మాయి నుంచి మంచి ఫేమ్ వచ్చింది తనకి. సో అలా ఏం లేదండి. సో మనకి మంచి సబ్జెక్ట్ వస్తుంది, మనం మంచిగా గుడ్గా వెళ్ళిపోతున్నాం అంటే డెఫినెట్గా దీంట్లో ఆఫర్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది. సో అదంతా పక్కన పెట్టి ఫస్ట్ వాళ్ళ నమ్మకం పెట్టుకుని ముందుకు వస్తే డెఫినెట్గా దీంట్లో మంచి కెరియర్ ఉంది అందరికీ, తెలుగు అమ్మాయిలకి అందరికీ ఉంది. ఇప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్తో కంపారిజన్గా అయిపోయింది, హాలీవుడ్ కూడా టాలీవుడ్కే చూస్తున్నారు అందరూ. సో తెలుగు సినిమా మాత్రం డెఫినెట్గా బాగుందండి. సో ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయి నాకు కూడా. అండ్ ఇండస్ట్రీ అంటే రకరకాల రూమర్స్ వస్తాయి, రకరకాల ఇష్యూస్ వస్తాయి. అండ్ మనం లేటెస్ట్గా జానీ మాస్టర్ ఇష్యూ కూడా చూసాం. సో అంటే ఇట్లాంటి అనుభవాలు ఏమైనా మీకు ఎదురయ్యాయా? ఇట్లా మీకు ఎవరి నుంచైనా ఫోర్స్ రావడం జరిగిందా? మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి.
ఫోర్స్ అనేది ఎక్కడ లేదండి. సో ఇండస్ట్రీలో నాకు గుడ్ పీపుల్స్ ఉంటారు, అలాంటి బ్యాడ్ పీపుల్స్ కూడా ఉంటారు. సో మనం అందరినీ బ్యాడ్గా కంపేర్ చేయలేము. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను ఎప్పుడు అలాంటి పట్టించుకోను. బేసిక్గా దాని గురించి ఆర్గ్యుమెంట్స్ చేయను. ఇప్పుడు దాని గురించి ఫైట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా నెగిటివ్ అయిపోయి మన కెరియర్ పాడు చేసుకోవడం తప్ప ఏముండదు. సో అందుకని నేను ఎప్పుడు అలాంటి దానికి పట్టించుకోను. బేసిక్గా నా పని చేసుకున్నాను. అక్కడ నాకు కంఫర్ట్ లేదంటే పక్కకు వచ్చేస్తాను నేను. అది నాకు అంత కంఫర్ట్ లేదు అని. సో అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు సెల్ఫ్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు నమ్మకం పెట్టుకుంటే డెఫినెట్గా వేటినైనా ఫేస్ చేయొచ్చు మనం డెఫినెట్గా. సో ఈ జానీ మాస్టర్ గురించి అంటే అమ్మాయి మేబీ తెలుస్తుంది, ఇంకా న్యూస్లో త్వరలో వస్తుంది కదా బయటికి. లెట్స్ చూడాలి. అండ్ మీరు ఆర్జీవి గారితో కూడా వర్క్ చేశారు. ఆర్జీవి వ్యూహం మూవీలో మీరు వర్క్ చేయడం జరిగింది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఆర్జీవి గారితో చెప్పండి. సో ఆర్జీవి సార్ చాలా కామ్. బేసికల్లీ నీ ఫస్ట్ సినిమా చేసేటప్పుడు లైక్ యూట్యూబ్లో ఇవన్నీ చూసేటప్పుడు అనుకున్నాము సో చాలా స్ట్రిక్ట్గా ఉంటారేమో అందరూ ఇలాంటివి అని అనుకున్నాను. బట్ ఆన్ లొకేషన్లో ఆయన చాలా కామ్ అండ్ చాలా సెటిల్గా ఉంటారు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. అండ్ డైలాగ్ ప్రతి సీన్ ఆయనే ఓన్గా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. సో నైస్. నేను అవి ఇంటర్వ్యూ చూసినంత పక్కన పెడితే హిస్ జెంటిల్మెన్ అంతే. ఆర్జీవి గారి మూవీలో మీకు హీరోయిన్గా ఛాన్స్ వస్తే చేస్తారా? యా అంటే ఇప్పుడు కంపేర్ టు శారీ అలా చేయలేకపోయినా సార్ మళ్ళీ ఒక ట్రెడిషనల్గా చేస్తే డెఫినెట్గా చేస్తాను నేను. ఓన్లీ ట్రెడిషనల్? ఓకే, ఐ మీన్ కథకి తగ్గట్టు నా లుక్ ఉందంటే నాకు నచ్చింది అంటే నేను కంఫర్ట్గా ఉన్నాను అంటే డెఫినెట్గా చేస్తాను. ఓకే. దేవరా మూవీలో మీ బెస్ట్ మెమొరీ ఏంటి? జాన్వి గారితో మీ కాన్వర్జేషన్లో మీకు ఒక మెమొరీగా గుర్తుండేది ఏమన్నా చెప్తారా మా ప్రేక్షకుల కోసం? యా, దేవరా మూవీలో ప్రతిదీ మెమరబుల్ మూమెంటే ఉంది. సో గోవాలో బాగా నచ్చింది మాకు. ఎందుకంటే అందరం లైక్ హిమజ గారు, నేను, హరితేజ మేమందరం అక్కడికి వెళ్ళాము. సో వెళ్ళినప్పుడు ఒక పంటి సీన్ ఉంది. లైక్ ఒక చిన్న బోట్లో ఒక లొకేషన్ నుంచి అవతలకి వెళ్ళాలంటే ఓన్లీ దాంట్లోనే వెళ్ళాలి. చిన్న లేకు అంటారు కదా, సో అలా లేకు దాంట్లో పడవలో చాలాసేపు స్పెండ్ చేసాం మేము. లైక్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు పడవలోనే జాన్వి గారు, మేము, హిమజ గారు మాట్లాడుకోవడం. లైక్ కెమెరా అని లాంగ్లో ఉంది కెమెరా, లైక్ జిమ్మి షాట్ పెట్టారు. మేము అందరం ఆవిడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం జాన్వి గారితో. సో ఆవిడ సెటైర్ వేయడం, జోక్స్ చేయడం జాన్వి గారు. సో నైస్, బాగా అనిపించింది. ఎవ్రీ మూమెంట్ బాగుంది మాకు. అంటే మీకు జాన్వి గారిని చూసినప్పుడు శ్రీదేవి గారు ఏమన్నా గుర్తొచ్చారా? ఆమె ఫేస్లో లైక్ యాక్టింగ్ చేసే టైంలో కావచ్చు, ఆమె మ్యానరిజంలో మీరు ఎక్కడైనా శ్రీదేవి గారిని గుర్తు చేసుకున్నారా? 2-3 times గుర్తు చేసుకున్నాను శ్రీదేవి గారిని. సో ఒక సీన్లో ఐ బ్లింక్ చేస్తారు లైక్ జాన్వి గారు ఒక సీన్లో. సో నేను అప్పుడు నిజంగా షాక్ అయ్యాను అనమాట. సడన్గా ఇలా చూసేసరికి ఆవిడ సీన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అనిపించింది వాహ్ శ్రీదేవి గారిని చూసినట్టే ఉంది, నిజంగా ఉంది ఐ దగ్గర. సో నేను అబ్జర్వ్ చేశాను. నైస్. అండ్ సైఫ్ గారితో కూడా వర్క్ చేశారు, బాలీవుడ్ స్టార్ సైఫ్ గారితో. సో మీకేమన్నా సీన్స్ పడ్డాయా సైఫ్ గారితో? యా అండి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఫస్ట్ లైక్ యాక్చువల్లీ ఫస్ట్ డే షూట్ నాకు ఆ రోజు నైట్ సీక్వెన్స్ ఒక లైక్ జాతర సెటప్ సంథింగ్ సీన్ జరిగింది. లైక్ అందరూ వచ్చేసారు, షైఫ్ గారు కూడా వచ్చేసారు అంటున్నారు. నేను వెతుకుతున్నాను అనమాట లొకేషన్లో. అంటే పెద్ద సెట్ మొత్తం అదంతా చాలా క్రౌడ్ సీన్ అది. వెతుకుతున్నాను, కట్ చేస్తే నా ముందే ఉన్నారు షైఫ్ గారు. ఎలా ఉన్నారంటే లుక్లో ఉన్నారు, ఫస్ట్ గెటప్లో ఉన్నారు. గెటప్లో ఉన్నారు. నేను షాక్ అయ్యాను అనమాట. అసలు ఆయన బ్లాక్గా ఉండి మొత్తం అంటే ఎప్పుడు మీన్ హ్యాండ్సమ్గా చూసి కలర్గా చూసి ఒకేసారి బ్లాక్ డిగ్లామర్లు చూసరికి షాక్ అయ్యాను నేను. ఈయనేనా షైఫ్ గారు అని. ఒకసారి రెండుసార్లు హరి అక్కని ఎక్కడ అంటే ఆయన అని చెప్పారు. అప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట. ఓకే, ఆయన అలా కనిపించేసరికి వావ్ క్యారెక్టర్లో బాగున్నారు ఈయన. ఇంతకు ముందు కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంది లుక్. సో ఆ మూమెంట్ నాకు బాగా మర్చిపోలేను నేను ఫస్ట్ టైము. యా. అండ్ శ్రీకాంత్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు కదా. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? మీకేమైనా సీన్స్ ఉన్నాయా శ్రీకాంత్ గారితో? ఉన్నాయి, బట్ 1-2 సీన్లే ఉన్నాయి సార్. అంటే కంప్లీట్గా ఆయన కాంబినేషన్లో అయితే లేవు, బట్ లొకేషన్లో అయితే నేను 1-2 సీన్స్ అయితే ఉన్నాయి. అంటే ఎక్కువగా జాన్వి గారితో మీకు ఎక్కువగా సీన్స్ ఉన్నాయా, ఎన్టీఆర్ గారితో ఎక్కువగా సీన్స్ ఉన్నాయా? ఆల్మోస్ట్ జాన్వి గారితో ఉన్నాయి, ఎన్టీఆర్ గారితో ఒక 2-3 సీన్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు జాన్వి గారి ఫ్రెండ్ క్యారెక్టరా దీంట్లో, లేదంటే ఇంకేదైనా సిస్టర్ క్యారెక్టరా? లైక్ మాకు చాలా క్యూరియస్ ఉంది ఏ క్యారెక్టర్ లో ఉన్నారు. ఫ్రెండ్ క్యారెక్టర్ జాన్వి గారి ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఉన్నారా? సో ఈ దేవరా మూవీ సెట్ లో మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత అంటే ఒక మంచి ప్రాజెక్ట్ లో మీకు వచ్చింది, ఎట్లా మీకు మీ ఫీలింగ్ ఏంటి? ఇంకా ఈ షూట్ అయిపోయింది, ఇంకా షూట్ లేదు రేపటితో అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? సో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ గణపతి గారిని కానీ లైక్ మేనేజర్స్ కానీ కాల్ చేసి ఏంటండి మాకు ఇంకా డేట్స్ లేవో, మమ్మల్ని పిలవట్లేదు, అప్పుడే అయిపోయిందా ఆ మూమెంట్లోకి వెళ్ళిపోయాం మేమైతే. సో ఫుల్ ఎంజాయ్. ఒక లైక్ ఎక్కడ సెట్లో ఇది పెద్ద సెట్ అనక అక్కడ అందరు చాలా ఫ్రెండ్లీ. లైక్ డిఓపి గారు, రత్నవెల్లి సార్, ఇంకా శివ సార్, ఇంకా ప్రొడక్షన్ యువసుధ క్రియేషన్స్లో అసలు
టీమ్ అంటే టీమ్, అసలు ఎక్కడ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఎలాంటి ఇది చేయాలి ఇది చేయకూడదు అని లేకుండా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు మా అందరికి. సో నైస్, మంచి టీమ్. కొరటాల శివ గారి వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? మీరు చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, సో మీకు కొరటాల గారిలో స్పెషల్ ఏమనిపించింది ఈ దేవరా మూవీలో మీరు షూట్ లో ఉన్న టైంలో? సార్ చాలా కామ్గా ఉంటారు, అట్ ఎ టైం సీన్ చేసినప్పుడు చాలా ఫోకస్డ్గా ఉంటారు. సో ప్రతి సీన్ ఆయన ఆన్ లొకేషన్ కంటే టైం కంటే ముందే వచ్చి సో ఇది ఇక్కడ ఉండాలి, ఇలా అయితే బాగుంటుందని ఆయన ఓన్గా మొత్తం అక్కడే మొత్తం అందరికంటే ముందే వచ్చేవారు ఆయన లొకేషన్కి. సార్ ఇంకా చాలామంది ఉంటారు కదా ఆన్ టైంకి వస్తారు, సో ఈ ముందే వచ్చి చేయడం అది చాలా బాగా నచ్చింది నాకు. సో నేను నా డైరీలో టిక్ చేసుకుంటాను అనమాట. మళ్ళీ లైక్ ఎన్టీఆర్ గారితో అయిపోయింది, కొరటాల సార్, నెక్స్ట్ రాజమౌళి సార్తో చేయాలి, అండ్ దెన్ నెక్స్ట్ త్రివిక్రమ్ సార్తో చేయాలి, ప్రభాస్ గారితో చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో చేయాలి. సో ఇలా నాకు చాలా లిస్ట్ ఉంది. సో 1 అయిపోయి రీచ్ అయిపోయాను. రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి మూవీ నుంచి కాల్ వచ్చింది, ఒక క్యారెక్టర్, మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏం ఓకే సార్ నేను చేసేస్తాను, ఎక్కడ సార్ ఆఫీస్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ, డేట్స్ వెంటనే ఇచ్చేస్తాను, వెంటనే సార్ అని చెప్పేస్తాను నేను. ఓకే, అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇండస్ట్రీలో? చిరంజీవి సార్. చిరంజీవి సార్ చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ నేను. అండ్ సౌందర్య గారు ఫీమేల్ అయితే, సో చిరంజీవి సార్ అంటే చాలా ఇష్టం నాకు. ఎక్కువగా చిన్నప్పుడు ఫ్యామిలీతో సినిమాలకు వెళ్తుండేనా? మీ ఫ్యామిలీ మొత్తం మూవీస్ చూడడం, కొన్ని ఫ్యామిలీస్ తక్కువగా మూవీస్ ఉంటాయి కదా, సో అందులోనూ ఆంధ్ర ఎట్లా ఉండేది? ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్ళే వల్ల సరదాగా? అవునవును, ఆంధ్ర అనేసరికి లైక్ ఫెస్టివల్స్ లో సినిమాకి చాలా ఇంట్రెస్ట్, లైక్ సంక్రాంతి, లైక్ దసరా, ఇలా మాకు చిన్నప్పుడు చాలా ఇలా ఫెస్టివల్స్ వచ్చినట్టు సినిమా ఒకటే తెలుసు మాకు. ఓకే మా మమ్మీ లైక్ ఇంకా 4-5 days లో రిలీజ్ అని లైక్ పోస్టర్స్ వస్తాయి కదా స్కూల్కి సైకిల్ మీద వెళ్ళేటప్పుడు, లైక్ ఆ పోస్టర్స్ చూసి ఆ సినిమా వచ్చేస్తుంది. మా మమ్మీని 4 days ముందే హరిబరి చేసేదనమాట, వెళ్దాం మమ్మీ వచ్చేసింది, మమ్మీ అయిపోతే టికెట్లు అయిపోతాయి మనకు ఉండేవేమో, ఆ టైప్లో ఉండేదన్నమాట. ఫుల్ జోష్గా ఉండేది సినిమా చూడడంలో. అసలు అప్పుడు అనుకున్నారా వెండి తెర మీద నేను కనిపిస్తానని? అసలు లిటరల్లీ అనుకోలేదు. చాలా ఇంట్రెస్ట్, మిర్రర్ ముందు నేను చాలా నన్ను నేను సౌందర్య గారిని చూసి లైక్ సాంగ్లో చిన్న చిన్న బిట్స్ చూసి నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకునేదాన్ని, అలా చేస్తుండేదాన్ని. మా ఇంట్లో లైక్ అమ్మమ్మ వాళ్ళు అనేవారు పెద్దగా స్టార్ అవుతావేమో అందుకే ఇలా చేస్తున్నావు అనేవారు. నిజంగా అవుతానని నాకైతే అనిపించలేదు. సో గాడ్ గిఫ్ట్ అంతే, అయిపోయాను. అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుంది, లైక్ లేడీ ఓరియంటెడ్ వస్తే బాగుంటుంది, ఇట్లా మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా ఈ యాంగిల్లో? యా అండి, ఆబ్వియస్లీ నాకు మంచి స్లమ్ ఒక పక్కింటి అమ్మాయి క్యారెక్టర్, ఒక డస్కీ క్యారెక్టర్ రావాలి. సో ఫుల్ లెంత్ నేను చూసుకోవాలి. సో అలాంటి రోల్స్ వస్తే డెఫినెట్ వెయిట్ చేస్తున్నాను నేను, ఎవరు ఇస్తారా అంత మంచి క్యారెక్టర్ అని వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఓకే, చిరంజీవి గారు ఫేవరెట్ అని చెప్పారు, సౌందర్య గారు అని చెప్పారు, ఇప్పుడు ప్రెసెంట్ ఫేవరెట్ హీరో ఎవరు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సో లైక్ ఎన్టీఆర్ గారిని చూస్తుంటే ఇప్పుడు నాకు సినిమా అన్ని సాంగ్స్ అవి ట్రైలర్స్ చూస్తుంటే ఆయన ఇంకా ఆయన కూడా వచ్చేసారు నా లిస్ట్లోకి. సో అంటే ఫేవరెట్ అంటే ఏం లేదండి, లైక్ సినిమాలో ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తాను నేను. ఆ సినిమాలో కంప్లీట్గా లీనమైపోతారంటారు కదా, ఆ క్యారెక్టర్ని అలా లీనమైపోతాను నేను. సో అందరూ ఇష్టమే నాకు, బట్ చిన్నప్పటి నుంచి తెలిసిన చిరంజీవి గారు కాబట్టి కానీ ఫేవరెట్ అంతే. ఓకే, చిరంజీవి గారితోనే మీకు ఒక ఛాన్స్ వస్తే? బేసిక్గా ఆల్రెడీ చేశాను విశ్వంబరాలో, లైక్ త్రిష గారికి ఫ్రెండ్ గా చేశాను, లైక్ అది సాంగ్ షూట్ లో అయితే చేశాను. అండ్ తర్వాత ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చి మీకు ఫేస్ టు ఫేస్ కొన్ని షార్ట్స్ పడితే అప్పుడేంటి మీ ఫీలింగ్? సార్ మాట్లాడారు నాతో ఫేస్ టు ఫేస్, సాంగ్ లో పడే కూడా సీన్స్. లైక్ ఫస్ట్ డే సార్ని కలిసాను, సార్ మాట్లాడారు లైక్ ఎక్కడ అంటే, సార్ మీరు పుట్టిన ఊరే సార్, నర్సాపురం లైక్ వైన్ కాలేజ్ మీరు చదివారు కదా, అదే సార్ మా ఊరు అంటే, సార్ వావ్ అక్కడి నుంచి అమ్మా నువ్వు, నైస్ నైస్ అన్నారు. అండ్ దెన్ నెక్స్ట్ డే లొకేషన్కి వచ్చి సార్ పిలిచారు నన్ను, రేఖ అన్నారు. నేను షాక్, ఏంటి సార్కి నా పేరు గుర్తుందా అని. సార్ ఏంటి సార్ మీకు నా పేరు గుర్తుందా అని అడిగితే, అండ్ మై మిసెస్ పేరు కూడా సురేఖ కదా, సో అలా గుర్తున్నావు బాగా అంటే, వా సో గ్లాడ్ సార్ నిజంగా అని చెప్పి అన్నా అనమాట ఆ రోజు. నైస్, ఫైనల్గా నా ఫేవరెట్ హీరోని కూడా కలిసిస్తాను నేను. అండ్ దాన్ని ఇంకా 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 వర్క్ చేయాలి ఆయనతో. యా, ఎన్టీఆర్ గారి గురించి ఓవరాల్ మీరు షూట్లో చూసారు, అన్ని రోజులు కలిసి షూట్ చేశారు కదా, ఒక్క మాటలో చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? సింగిల్ వర్డ్. ఎన్టీఆర్ సార్ అంతే. అంతేనా? అంతే. ఓకే, అంటే మీరు ఏం గమనించారు ఎన్టీఆర్ గారు యాక్టింగ్లో? సెట్కి వచ్చినప్పుడు ఎట్లుండే వాళ్ళు, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఎన్టీఆర్ గారిలో? సో సార్ కామ్నెస్ అండ్ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్, అసలు దేనికి ఎక్కడ ఏం చెప్పేది లేదు. ఆల్రెడీ ఫ్యాన్స్ ఆల్రెడీ చెప్పేస్తారు సార్ గురించి, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ సార్ ఇంకా అలా చూస్తూ ఉండిపోయాం అంతే, ఇంకేం ఆలోచించాం. ఎన్టీఆర్ గారు ముందుంటే
అలా చూస్తూ ఉండిపోతాం. ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన సింగిల్ ఒకటే టేక్లో చేయడం కానీ చాలా నేర్చుకున్నాను. సింగిల్ టేక్లో చేసేస్తారా? సింగిల్ టేక్. అసలు డాన్స్ అన్నారు కానీ యాక్టింగ్లో నేను చూసాను అనమాట. సో యాక్టింగ్లో సార్ అంటే వచ్చి సెట్లో ఏదన్నా ప్రిపేర్ అవ్వడం, డైలాగ్స్ అలా ఏం లేదు, అలా వస్తారు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దెన్ డైరెక్ట్ కెమెరా ముందుకు వెళ్ళిపోతారు. ఆపోజిట్ వాళ్ళు కూడా కంఫర్ట్నెస్ ఉంది. యా 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 నైస్. డాన్స్ బేసిక్ ఎన్టీఆర్ డాన్స్ కి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్ క్రేజ్ మామూలుగా లేదు. అండ్ ఈ మూవీలో డాన్స్ కి స్కోప్ ఉందా ఎన్టీఆర్ గారికి సాంగ్స్ లో? ఆల్రెడీ చేశారు కదా, ఇంకా మీరు వెయిట్ చేయాలి. అన్ని ఒకేసారి ఇచ్చాం కదా, కొద్ది కొద్దిగా ఇస్తున్నాం. అలాగే 27th ఇస్తాం మిగతా బంపర్. సో ఏం చెప్పను, థియేటర్ లో చూడాల్సిందే దేవరా మూవీని అని చెప్తున్నారు మనకు రేఖా నిరోష గారు. అండ్ ఈ మూవీలో అంటే మీ క్యారెక్టర్ చేపలకి బ్యాక్గ్రౌండ్ లో ఉంది అని చెప్తున్నారు కదా, అంటే మీరు వితౌట్ మేకప్ కంప్లీట్ గా నాచురల్ గా చేశారా? ఆల్మోస్ట్ నాచురల్ గా చేశారు. ఇంకా మా టోన్ తగ్గించేశారు, ఇంకా డస్కీ చేసేసారు మమ్మల్ని. సో అట్లా ఊరు వాతావరణంలో మీరు చెప్పారు పడవలో వెళ్ళాము, ఒక హాఫ్ డే అంతా పడవలోనే ఉన్నాము. బ్యూటిఫుల్ మెమరీ కదా అది. అండి నైస్. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం గోవా వెళ్ళడం. సో నార్త్ గోవా అండి మేము వెళ్ళిన లొకేషన్. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గోవా అంటే ఒకటే ఐ మీన్ లైక్ బీచ్లో ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను, బట్ నేను షూటింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను గోవా వెళ్ళడం, అది నాకు షూటింగ్ అది ఇంకా ఇష్టమైంది. సో నాకు అలా ఫస్ట్ డే లొకేషన్కి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. నైస్. ఓకే. అండ్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నౌ అయితే SLVC బ్యానర్లో KZQ అనే మూవీలో చేస్తున్నానండి, యాజ్ ఎ సెకండ్ లీడ్గా చేస్తున్నాను. అండ్ రవితేజ గారి కజిన్, లైక్ ఇంకా అనౌన్స్ చేయలేదు అదంతా, లైక్ ఆయనతో చేస్తున్నాను, యాజ్ ఎ లీడ్గా చేస్తున్నాను. అండ్ మహాలక్ష్మి ప్రొడక్షన్స్ అని హెబ్బా ఫస్ట్ లీడ్ చేస్తున్నారు, దాంట్లో నేను సెకండ్ లీడ్ చేస్తున్నాను. అండ్ హీరో శ్రీరామ్ గారు ఐడియా ఉన్నారా, తమిళ్ హీరో, కోడి బుర్రా అని, అందులో త్రూ అవుట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తారు. ఓకే, తెలుగుతో పాటు మీరు తమిళ్ కూడా చేస్తున్నారు. సో అది తెలుగు ప్లస్ తమిళ్ రిలీజ్ అవుతుంది, తెలుగులోనే చేస్తున్నాం ఫస్ట్ అయితే. సో ఏ భాష వచ్చినా చేయడానికి రెడీ? యా అండి, ఆల్రెడీ కన్నడలో ఒకటి చేశాను, T20 అని ఒక ఫిలిం చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ తమిళ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఇన్ని చేశారు కదా, మీకు అందులో నచ్చింది ఏంటి? మీరుగా వావ్ నేను ఇందులో చాలా బాగా పర్ఫామ్ చేశా అండ్ దీంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అనుకున్న? అలా చెప్పలేనండి, అన్ని ఇష్టమా? అన్ని ఇష్టం, నేను చేసింది ఏదైనా ఇష్టమే, ఇంకా బెటర్మెంట్ కోసమే చూస్తాను నేను. బేసిక్గా ఫస్ట్ డే నా పిక్చర్ నేను ఏదైనా చూసుకోవాలంటే భయపడతాను నేను. అమ్మ ఎలా చేస్తాను, పక్కన ఆడియన్స్ చూస్తాను, మా మదర్ని చూస్తాను, మా సిస్టర్ని, సో ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు, ఓకే అక్కడ ఉన్న రేఖని ఫీల్ అవుతున్నారా, క్యారెక్టర్ని ఫీల్ అవుతున్నారా అబ్జర్వ్ చేస్తాను. కొంచెం టెన్షన్ ఉంటుంది, టెన్షన్ కొంచెం కాదు, నాకైతే చాలా ఉంటుంది. లైక్ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళు ఇచ్చే రివ్యూ వరకు వెయిట్ చేస్తారేమో కదా ఎవ్రీ మూవీ. ప్రతి ఆర్టిస్ట్కి అలానే ఉంటుంది. సో నాకు కూడా అనిపిస్తుంది అనమాట, ఫస్ట్ డే నేను సినిమా చూడడానికి భయపడతాను, మాక్సిమం మా ఫ్యామిలీ మెంబర్స్ పంపించడానికి ట్రై చేస్తాను, అండ్ దాన్ని వాళ్ళ నాన్న కూడా తీసుకుపోతారు అనమాట. అంటే లైక్ మీరు పక్కింటి అమ్మాయిలా ఉంటారు, లైక్ తెలుగు అమ్మాయి, ట్రెడిషనల్ ఫేస్ కదా, అంటే మీరు మోడర్న్ క్యారెక్టర్స్ వస్తే లేదు నేను వీలైనంత వరకు ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేయడానికి ఇంట్రెస్టెడ్ అంటున్నారు కదా, అంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో పోటీతత్వం ఎక్కువగా ఉంది కదా, సో ఎందుకు మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు? అంటే పర్టికులర్ డెసిషన్ అంటే తీసుకోలేదు, బట్ నాకు కంఫర్ట్ అంటే కాస్ట్యూమ్ వైజ్గా కాదు, క్యారెక్టర్ వైజ్గా మోడర్న్ ఎలా ఉంది, లైక్ రమ్యకృష్ణ గారు చేశారు కదా, లైక్ అలాంటి డెప్త్ క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేస్తాను నేను, లైక్ కొంచెం మాస్గా అలాంటివి వస్తే చేస్తాను నేను. లైక్ మరీ ఏదో మోడర్న్ అనగానే చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని అంటే నాకు కంఫర్ట్ లేదు. సో నేను మ్యాక్సిమం దీంట్లో కంఫర్ట్గా ఉన్నానంటే నేను అది పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాను, నా 100% ఇవ్వగలుగుతాను. సో నేను వాళ్ళ కోసం ఒప్పుకుని లైక్ నాకు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి నా ఫేస్లో తెలిసిపోతుంది బేసిక్గా, ఏదైనా నేను ఇష్టం లేకుండా చేస్తే నా ఫేస్లో కనిపించేస్తుంది. సో అందుకే ముందే చెప్పేస్తాను, సార్ ఏంటి క్యారెక్టర్ ఇలా ఉంది, నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి, ఇలా అయితే చేయగలుగుతాను ముందే చెప్పేస్తాను ముందే. ఎందుకంటే లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం చేద్దామా అని అడిగితే నేను అక్కడ వాళ్ళకి నో చెప్పలేక, వాళ్ళు అడగలేక, ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉండొద్దని ముందే చెప్పేస్తాను, సార్ నాకు ఇలా కంఫర్ట్ సార్ ఇలా చేద్దాం అని చెప్పేస్తాను. ఓకే, దేవర మూవీలో సాంగ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి దేవరలో? నాకైతే చుట్టం, ఆబ్వియస్లీ దానే నేను 50-60 టైమ్స్ కూడా విన్నాను. సో దానికి ఆల్రెడీ రీల్ కూడా చేశాను ఇన్స్టాగ్రామ్ లో. సో వచ్చిన సెకండ్ డేనే నేను రీల్ చేసినట్టున్నాను దానికి. ఓకే ఓకే. అండ్ ఆర్జీవి గారితో మీరు వర్క్ చేశారు, ఇంతకు ముందు కూడా మీరు దాని గురించి చెప్పడం జరిగింది కదా, అంటే ఆర్జీవి గారు అంటే కొంచెం భయపడతారు అందరు కూడా. సో మీరు ఆర్జీవి గారితో వర్క్ చేశారు కదా, ఒక్క మాటలో ఆర్జీవి గారి గురించి మీరు ఏం చెప్తారు? జస్ట్ సింగిల్ వర్డ్.
ఒక్క మాటలోనా జెంటిల్ మ్యాన్ అని చెప్పొచ్చు. యా అంటే ఆయన ఆన్ క్యామ్ బయట ఎలా ఉండి మన బిహేవియర్ బట్టి అవతల పర్సన్ బిహేవియర్ ఉన్నది అన్నట్టు. లైక్ నాకెప్పుడు నేను ఆ వేలో చూడలేదేమో అండ్ లైక్ యూట్యూబ్లో వచ్చిన వీడియోస్ బట్టి నేను అలా చూడలేదు సార్ని. చాలా ప్రొఫెషనల్గా ఉంటారు, అట్ ఎ టైం వర్క్ మీద ఫోకస్డ్గా ఉంటారు. అది నాకు బాగా నచ్చింది సార్ దగ్గర నుంచి. అంటే ఆర్జీవి గారు ఎప్పుడు సీరియస్గా ఉంటారు కదా, బేసిక్గా కామెడీ యాంగిల్ ఉందా ఆర్జీవి గారు? ఉందండి, అది కనపడరు. అంటే కామెడీ అయిపోయిన తర్వాత అవునా సార్ జోకేసారా అనే ఫీలింగ్ లో ఉన్నాను 2 సార్లు అయితే. అది కూడా సీరియస్ కేసేస్తారు అంతే, అలా చెప్పేసారు అయ్యో అవును కదా అని జోకేసారా ఇప్పుడు అనే ఫీలింగ్ లో వస్తుంది మనకైతే. యా ఒక ఆంధ్ర అమ్మాయిగా మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే అబ్బా ఏం చెప్పలేమండి, రొయ్యల బిర్యానీ ఆంధ్ర స్పెషల్. ఆంధ్ర అనిపించుకున్నారు, ఆంధ్ర అమ్మాయి అనిపించుకున్నారు. రొయ్యల బిర్యానీ మమ్మీ చేస్తారు, అది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట. బయట ఎక్కడేమో తెలియదు, మమ్మీ చేసేది మాత్రం ఇష్టం రొయ్యల బిర్యానీ. ఓకే, జాన్వి గారు మీరు సెట్ లో ఉన్నారు కదా, ఎక్కువగా ఏ ఫుడ్ తినేవాళ్ళు? మీరేమో కొంచెం స్పైసీ ఫుడ్ రొయ్యలు ఈ టైప్ లో ఉన్నారు కదా, తాను కూడా ఇష్టపడుతుంటారా? మీరు ఎప్పుడైనా చూసారా? ఫుడ్ కి సంబంధించి డిస్కస్ చేసుకున్నారా ఎప్పుడైనా జాన్వి గారితో? ఆ ఫుడ్ డిస్కషన్ ఎప్పుడు రాలేదండి. లైక్ మేమందరం హిమజాగా హరిగక్క మేమందరం కలిసి ఫుడ్ తినేవాళ్ళం డైలీ. సో లైక్ బీచ్ అంటే ఆల్రెడీ సీ ఫుడ్ ఉంటుంది, సో అందరం కలిసి ఫుల్ తినడం కానీ లైక్ మేము ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు అందరం ఫ్లైట్లో అందరం జాన్వి లైక్ హిమజ గారు హరితేజ గారు మేము అందరం కలిసే ఇంకా ఫుల్ అల్లరి అంతా జోస్గా జరిగిపోయింది. షూటింగ్కి వెళ్తామా ట్రిప్కి వెళ్తామా అని తెలియలేదు మాకైతే, అంత సరదా కో ఆర్టిస్టులు నాకు అందరూ. ఓకే, సైద్ గారు సెట్లో కామెడీగా ఫనీగా ఉండే వల్ల లేదంటే కొంచెం ఆయన క్యారెక్టర్ చేసుకొని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళ? ఇట్లా ఆయన చాలా ఫోకస్డ్ క్యారెక్టర్ మీద. సో ఆయన వచ్చారంటే ఆ క్యారెక్టర్లే కనిపిస్తున్నారు. ముందు షైబ్ గారు ఎప్పుడు కనిపించలేదు నాకు. సో లైక్ వీడియోస్లో ఇవన్నీ చూసినప్పుడు అది వేరే ఉంటుంది, ఈ క్యారెక్టర్లో చూస్తుంటే నాకు అసలు ఆ క్యారెక్టరే కనిపించారు, ఇంకెవ్వరు కనిపించలేదు నాకు ఆయన చూస్తుంటే. అంత ఫోకస్డ్గా అంత డిసిప్లిన్గా ఉన్నారు ఆ క్యారెక్టర్లో ఆయన. నైస్. అంటే శ్రీకాంత్ గారితో ముందు ఎప్పుడైనా మీరు వర్క్ చేశారా? ఫస్ట్ టైమా ఈ మూవీలో? లేదండి, ఇంతకు ముందు మన స్కంద మూవీ చేశాను కదా. స్కందలో చేశారా? ఏంటి ఏ క్యారెక్టర్ ఉండే శ్రీకాంత్ గారికి? అప్పుడు దాంట్లో లైక్ హీరో గారికి లైక్ హీరోయిన్ కి ఫాదర్ గా ఉండే సెకండ్ హీరోయిన్ కి. సో అప్పుడు పరిచయం శ్రీకాంత్ సార్ నాకు. లైక్ మేము మూవీ చూసాం కూడా, స్కంద ఫిలిం చూసినప్పుడు కూడా లైక్ ఊహా గారు, సో మేమందరం కలిసాం ఒకసారి సార్ తోటి. ఓకే, ఇండస్ట్రీలో ఉన్నారు ఆల్మోస్ట్ 5 years పైగా. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీకు ఇండస్ట్రీలో? అయ్యో బాబోయ్, ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్ బేసిక్గా. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అందరూ ఫ్రెండ్సే, కానీ బెస్ట్ అని ఎవరిని చూస్ చేసుకోలేను. ప్రతి మూవీలో నాకు యాక్ట్రెస్లు మంచి ఫ్రెండ్స్ అనిపిస్తారు, డైరెక్టర్స్ మంచి ఫ్రెండ్ లానే ఉంటారు, అందరూ ఉంటారు. నాకు నేను అండ్ దెన్ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అన్న మా అక్కే నాకు, ఎందుకంటే ప్రతిదీ మా అక్కతోనే షేర్ చేస్తాను నేను. నైస్ బాండింగ్, చాలా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ రేఖా నిరోష గారు. ఈ మూవీ బిగ్ హిట్ అవ్వాలి, మీకు ఇంకా మంచి మంచి ఛాన్సులు రావాలి, మీరు ఏవైతే డ్రీమ్ రోల్స్ అనుకుంటున్నారో అవన్నీ రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా 10TV కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమగా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ 10TV. చూశారు కదా, నిరోష గారు చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ తను కూడా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు. దేవరా మూవీ రిలీజ్ కాబోతోంది, ప్రతి ఒక్కరు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10TV.